ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నేను కొన్ని 3, 4 డేస్ కొంచెం నాకు పని కొంచెం హెక్టిక్‌గా ఉండి డాగ్స్‌కి ఫుడ్ పెట్టడానికి వెళ్ళలేదండి. ఈరోజే ఇది ఫుడ్ పెట్టడానికి వెళ్ళాను. ఈ మధ్య రీసెంట్‌గా నేను కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. బికాజ్ నాకు కొంచెం షెడ్యూల్ బాగా హెక్టిక్‌గా ఉండి ఆఫ్‌కోర్స్ 3 డేస్ అనుకుంటా వెళ్ళలేదు. ఇంకా ఈరోజు ఇవన్నీ నేను వెళ్ళేసరికి ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానండి. నిజంగా ఎవరైనా అటొచ్చి ఫుడ్ ఇచ్చినా గానీ కొద్దిగా ఇస్తారండి. అదేమో వీటికి ఏం సరిపోదు. ఎంప్టీ స్టమక్‌తోనే ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు కూడా ఎవరో ఒకళ్ళిద్దరిని చూసాను. ఒక్కొక్క డాగ్ ఒక 3 బిస్కెట్స్, 2 బిస్కెట్స్ అలా ఇస్తారు. ఇంకా కొంతమందయితే కొంచెం కొద్దిగా ఒక హ్యాండ్‌ఫుల్ కర్డ్ రైస్ అలా ఇస్తారు. అవి అసలు ఎటు అవ్వవు కదా వాటి స్టమక్‌కి. అందుకోసమని జెప్పేసి నేను వెళ్తే మాత్రం డెఫినెట్‌గా స్టమక్ ఫుల్‌గా ఇస్తా అనమాట. సో, ఒక 3 డేస్ వెళ్ళకపోయేసరికి పాపం అవన్నీ బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి. కారు చూడగానే పరిగెత్తుకొని వచ్చేసినాయి అనమాట. ఇంకా నిజంగా బాగా ఆకలి తట్టుకోలేకపోయినట్టున్నాయి. ఇంక అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. అక్కడ చెప్పాను కదా! ఒక బ్యాచ్ ఉంటదండి. ఇంకా వీటికి పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ వెళ్ళి ఇస్తేనే వాటికి ఫుడ్డు. లేకపోతే ఇంకా ఫుడ్ ఉండదనమాట. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను ఈ విషయం చెప్పాను. సో, ఇంక నేను ఈరోజు వెళ్ళి బాగా వాటికి స్టమక్ ఫుల్‌గా బిస్కెట్సు, మిల్కు ఇచ్చి వచ్చాననమాట. నిజంగా ఎంత నిస్సహాయంగా, ఎంత డెస్పరేటెడ్‌గా చూస్తున్నాయోనండి నేను వెళ్ళేసరికి. చాలా చాలా పెయిన్ అనిపించింది నాకు. ఇంకా మనుషులైతే అక్కడ కాకపోతే ఇంకో చోటకి అట్లా వెళ్తారు. ఇవి ఎటు వెళ్ళలేవు. ఇంకొక విషయం ఏంటంటే వీటి ఎగ్జిస్టెన్స్ నుండి ఇవి వేరే ప్లేస్‌కి వెళ్తే గనక ఇవి రెగ్యులర్‌గా ఉండే ప్లేస్ నుండి అక్కడుండే డాగ్స్ రానివ్వవు. మనుషులేమో మ్యాక్స్ వీటిల దాకా ఎక్కువ మంది రారు. సో, దానివల్ల నిజంగా ఆకలి బాగా ఎక్కువగా అయినట్టుంది. పెట్టగానే గబగబా తినేసినాయి అనమాట. అండ్ అంతేకాదు ఎంప్టీ స్టమక్ నిజంగా ఈవెన్ డాగ్స్‌కే కాదు మనుషులకి కూడా ఎంప్టీ స్టమక్ ఈజ్ ఎ రియల్ టీచర్ అనే టైటిల్ నేను ఎందుకు ఇచ్చానంటే, ఆ ఎంప్టీ స్టమక్ మనకి లైఫ్‌లో చాలా నేర్పిస్తదండి. ఒకటి కాదు. ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అసల మన దగ్గరున్న పరిస్థితుల్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, మన దగ్గరున్న మనీ ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. ప్రతీదీ ఎంప్టీ స్టమక్‌లో నుండి ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి. అందుకని ఎంప్టీ స్టమక్ ఈజ్ ఎ రియల్ టీచర్ అని టైటిల్ ఇచ్చానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.